2 వచనాలు అందరూ తెరవండి బైబిల్. పేజీ నెంబరు 195. 195 పేజీ. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2 వచనాలు 3 వచనం వరకు చదవండి. చదివే వాళ్ళు గట్టిగా చదివేయండి. చాలు. దేవుని కృష్ణుడుగా మోకులలో ఒకళ్ళు గట్టిగా చదవండి. పర్వాలా, మైక్ లేకపోయినా మీకు కంటాలు గట్టిగానే ఉంటాయి. చదవండి. నా కుమారుడా, క్రీస్తునందున కృపచేత బలవంతులో కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వీణ సంగతులను ఇతరులకు బోధించటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులను అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈ మాటలు తిమోతి గారికి పౌలు గారు రాస్తున్నారు. పౌలు గారికి తిమోతి గారు అంటే చాలా ఇష్టం, చాలా సంతోషం. ఉన్నతమైన విషయాలు తిమోతి గారికి ఈ యొక్క లేఖను రాస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి మరణం సమీపించింది. ఆ మరణం సమీపించినప్పుడు నిజంగా చెప్పాలి అంటే మరణం సమీపించినప్పుడు ఎవరు గుర్తొస్తారండి? అందరూ గుర్తురాదు. ఎవరు గుర్తొస్తారు? ఇష్టమైన వారే గుర్తొస్తారు. మరణానికి సమీపిస్తున్నప్పుడు అనేకమైన పత్రికలు రాసనేక సంఘానికి పంపించారు. కానీ మరణాన్ని సమీపిస్తున్నప్పుడు తిమోతి గారికి లాస్ట్ పత్రిక రాస్తున్నారు. ఇదే పత్రిక 2 తిమోతి పత్రిక లాస్ట్ పత్రికగా పౌలు రాస్తారు. అంతేకాదు తిమోతి గారిని చూడాలని అపేక్షించబడిన అపేక్షను కలిగి ఉన్నారు. ఒక దైవజనుడు తన దగ్గర సిద్ధపరచబడిన శిష్యులు ఎంతో మంది ఉండగా తిమోతిని చూడాలని పౌలు గారు ఆరాటపడుతున్నారు. కొన్ని విషయాలు రాస్తున్నారు. ఏమనంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతులను కాను. క్రీస్తుగా మన ప్రభు యేసు క్రీస్తు వరకు మనం ప్రేమించి మనం ఆయన సమీపంలో ఉండాలని, మనకు కావాల్సిన అనేకమైన విషయాలు మనకు తెలిసి చూసే వరకు ఉన్నారు. మన ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన అన్యాయం చేయడం లేదు. ఆయన ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండి మన బలపరిచే విషయాలు, మనకి ధైర్యం చెప్పే విషయాలు, ఆయన తను ఉన్నాననే ప్రత్యక్షత మన జీవితంలో బయటపరుస్తూ అనేకమైన విషయాలు మనతో పంచుకోవడానికి మన ప్రభు యేసు క్రీస్తు వారు కూడా ఎంతో ఇష్టపడుతూ ఈ గ్రంథం ద్వారా మనకి తెలియచేయడానికే ఆయన సిద్ధం చేశారు. అంతేకాదు అంచె దినాలలో ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని మన ప్రభు కూడా దర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ తిమోతి గారు ఎవరు? అపోస్తుడైన పౌలు గారు అంట సేవకు నియమించబడినప్పుడు ఒక ప్రాంతంలోకి మొట్టమొదటిసారిగా వెళ్ళారట. హల్లెలూయా. ఆ యొక్క లుస్రా అనే పట్టణంలోకి వెళ్ళారంట. లూకా యోనియాలో అనే ఒక ప్రాంతం అది. ఆ ప్రాంతంలో లుస్రా అనే ఒక పట్టణంలోకి ఆయన మొదటగా ఏర్పాటు చేయబడినప్పుడు మొదటగా దేవుని గురించి మాట్లాడడానికి అక్కడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ, ఇద్దరు స్త్రీలు కనిపిస్తున్నారు. హల్లెలూయా. యునేకేయు అనే ఒక స్త్రీ. దేవుని స్తోత్రం. అలాగే వారి తల్లి గారు లోయు. దేవుని స్తోత్రం. ఈ పేరు మనకు అర్థంతో తిమోతి అనే పేరుకి జయించువాడు అని అర్థం వస్తుంది. కానీ ఈ పేర్లకు అర్థాలు రాయబడలా. ఈ తిమోతి గారి తల్లి పేరేమో యూనికేయును అని పేరు. ఈ తిమోతి వారి యొక్క అమ్మమ్మ పేరు. దేవునికి స్తోత్రం. లోయు. దేవునికి స్తోత్రం. వీరిద్దరు కూడా అమ్మ కూతురు. అంటే తిమోతి గారికి ఒక ఆమెమో తల్లి, మరొక ఆమెమో అమ్మమ్మ. దేవునికి స్తోత్రం. తిమోతి గారి తల్లి యూదురాలు, తండ్రి ఏమో అన్యుడు.
ఆనాడు యూదులు కూడా దేవుణ్ణి అంగీకరించిన అలాంటి యూదులలో ఉన్న ఈమె తిమోతి యొక్క తల్లి గారు ఆ యొక్క పౌలు గారు చెప్పిన మాటలను బట్టి క్రీస్తుని అంగీకరించి ఈ నూతన మార్గంలో నూతన బోధలో తన జీవితాన్ని సిద్ధపరచుకుంటూ వస్తున్నారు. మొట్టమొదట ప్రభు అక్కడ మొట్టమొదట పౌలు గారు ఆ ప్రాంతంలో ప్రకటించడానికి మొదటిసారిగా వెళ్ళినప్పుడు అక్కడ అనేకులు తెలుసుకున్న వారిలో ఈమె కూడా ఉంది. ఎవరంటే తిమోతి వారు, వాళ్ళ తల్లి గారు, అలాగే వాళ్ళ అమ్మమ్మ గారు. దేవుడికి స్తోత్రం. యూదులుగా ఉన్న ఆ తిమోతి యొక్క తల్లి గారు ప్రభుని అంగీకరించింది, విశ్వసించింది. పౌలు గారు చెప్పే సువార్త అనగా క్రీస్తు జన్మించారని, ఆయన ప్రాణం పెట్టారని, ఆయన తిరిగి లేచాడని, ఆయన ద్వారా రక్షణ ఉందని, ఆయన నిజ దేవుడని విషయాలన్నీ కూడా తను దేవుని చేత బోధించబడిన ఈ పౌలు గారు అక్కడ వారికి ఆ విషయాలు చెప్పినప్పుడు ఆ విషయం వల్ల ఆమె విశ్వాసం ఉంచింది, విశ్వసించింది. విశ్వాసం ఉంచాము అనడానికి క్రియాపూర్వకంగా కనపరచబడుతుంది అక్కడ. ఆమె విశ్వసించింది. ఆమె తల్లి గారు కూడా, అంటే తిమోతి వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ఇద్దరు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఎంతో గొప్ప విశ్వాసం. వినటం వల్ల విశ్వాసము కలుగుతుంది. నువ్వేం వింటున్నావు? దేవుని మాటలు వినాలి, వాటిని హృదయంలోకి చేర్చుకోవాలి, విశ్వసించి నీ క్రియ ద్వారా స్పష్టంగా బయలుపరచబడాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం. దేవునికి చూడండి, ఒక సాధారణ పేద కుటుంబంలో నుంచి వారు ఉన్నప్పటికీ కూడా పౌలు గారు వెళ్ళినప్పుడు ఆ మాటను విని వారు విశ్వసించి ప్రభుని అంగీకరించి ఆ నూతన మార్గంలో ప్రయాణం చేయడానికి తాము సిద్ధం చేసుకుంటూ ఒక విశ్వాసంతో వారు ప్రయాణం చేయడానికి సిద్ధపడుతూ ఈ పౌలు గారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని అవే ఇంట్లో దాని గురించి మాట్లాడుతూ ప్రార్థన పొందుతూ వారు జీవిస్తూ ఉన్నారు. అది మొట్టమొదటి పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు రక్షించబడ్డారంటే దేవుని విశ్వాసం ఉంచారు వారు. ఆ తర్వాత అక్కడ చూసే తిమోతి వాళ్ళ కొడుకుగా మనవడిగా వెతుకుతూ ఉన్నాడు. అయితే వారి యొక్క తల్లి గారు కానీ ఆ అమ్మగా కానీ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, దైవ సంబంధమైన విషయాలు వాళ్ళు చర్చించుకుంటున్నప్పుడు, వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఆ విషయాలు తిమోతితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఆ తిమోతి అనే యొక్క ఆ కుమారుడు వాటిని వింటున్నాడట. విని వాటిని హృదయంలోకి చేర్చుకుని అది ఎందుకు బహు ఆసక్తి కలిగి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఏదేదో ఆసక్తి కలిగి ఉన్నాడండి, ఎదుగుతున్నాడు, పెద్దడైపోలేదు, ఎదుగుతూ ఉన్నాడు. అయితే 15-16 ఉండొచ్చు. ఆ తల్లి గారు చెప్తున్న మాటల్లో, ఆ యొక్క అమ్మమ్మ చెప్తున్న మాటల్లో, వారు మాట్లాడుతున్న మాటల్లో వింటున్న ఆ వ్యక్తి ఆ యొక్క దేవుని మాటలు హృదయంలోకి చేర్చుకొని అదేంతో ఆసక్తి కలిగి మనస్సును ప్రేరేపించబడుతూ ఆ దైవ సంబంధంగా తను సిద్ధం చూసుకుంటున్నారు. అందుకే మన పిల్లలకి కూడా మనం ఏం చెప్పాలి? చెప్పండి, ఏం గుర్తు చేయాలి? దేవుడు గుర్తు చేయమన్నాడా? నీకు నువ్వే గుర్తు చేయమన్నాడా? నోరు తెలవాలి, మీరు మౌనంగా ఉండండి. నీకు బాల్యంలో దేవుడు తెలియకపోవచ్చు, నీ బాల్యం ఇష్టం వచ్చినట్టు జీవించుండొచ్చు, కానీ ఇప్పుడు నీ పిల్లలకి చెప్పడానికి నువ్వు తెలుసుకున్నావు కనుక నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆ విషయాన్ని వారికి తెలియచేయాలి. హల్లెలూయా. వాగ్దానం చేశాడు, మీకు మీ పిల్లలని సంతానానికి ఈ విషయాలు తెలియచేయండి, దేవుని గురించి తెలియచేయాలి. ఎందుకంటే బాల్యంలోనే వాడు దేవుల్లో ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. ఈ తిమోతి అనేవాడు ఆ తల్లి గారు చెప్తున్న మాటలు, ఇంట్లో మాట్లాడుతున్న మాటలు బట్టి దేవుని యొక్క విశ్వాసం వచ్చి తన మాటలు ఆ మాటలు హృదయంలోకి చేర్చుకొని ఆ మాటలు ఆసక్తి కలిగి జీవించడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. అలా ఆసక్తి కలిగి జీవిస్తూ ఎదుగుతూ ఉండేదండి. ఏ విషయంలో అంటే లేఖనాలు చదివే విషయంలో, వినే విషయంలో, దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఎవరికి ఎదుగుతున్న బాలుడు దైవ సంబంధమైన విషయాల గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, వాటిని వినటానికి ఇష్టపడుతూ ఉన్నాడు, వాటిని కలిగి జీవించడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా సరే నువ్వు వింటున్నది కలిగి జీవించినప్పుడు నువ్వు సాక్ష్యాన్ని సంపాదించుకోగలవు. ఎవరు తెలుసుకోగలవు? అది సంఘంలో అయినా, ఇంట్లో అయినా, సమాజంలో అయినా. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటలు విని విశ్వాసం ఉంచుతావో, విశ్వాసం వచ్చి నీ జీవితం ఆ దైవ సంబంధంగా నడుచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నీలో ఒక సాక్ష్యం బయలుపరచబడుతుంది. దాన్ని అప్పుడు దాయలేను, కప్పి పెట్టలేను.
ఎప్పుడంటే నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, ప్రతి ఒక్క నీ యొక్క స్థితిని బట్టి నువ్వు ఏ రకంగా ఉన్నావు అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ ప్రాంతములంతా ఈ తిమోతి అనేవాడు ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు దైవజనుల నుంచి చెప్పి వెళ్ళిపోతే ఆ మాటలు విని తల్లి అలాగే అమ్మమ్మ గారు కూడా విశ్వాసంతో ముందుకున్నప్పుడు ఆ విశ్వాసాన్ని ఇద్దరు కూడా కలిగి ఉండి ఆ మాటలు వింటూ ఆసక్తి కలిగి దాని ప్రకారం నడుచుకుంటూ ఆ ప్రాంతంలో ఒక గొప్ప మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ప్రాంతంలోనే అనేకులు ఎదుట ఆ వ్యక్తి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. సాక్షి లేకుండా పరలోకానికి వెళ్తామా? మన సాక్ష్యం సువాసనగా ఉందని, కమ్ముకుంటేదిగా ఉన్నాను అని ఎవరు తెలుస్తుంది? చెప్పండి చెప్పండి, తల్లి పైకి దేవుని తీసుకోరుగా. ఒకడికి వెళ్ళి ఎల్లు ముందు సైలెంట్ గా హల్లెలూయా అండ్ ఎలా తెలుస్తుంది? చెప్పలేదు. అదే స్టవ్ పైకెత్తు. తెలీదా? తెలుస్తుంది. క్రియలు ఉన్నప్పుడైతే సాక్ష్యం వచ్చేది బయటికి. నీ క్రియలు ఒకలాగా ఉంది, దేవుని మాటలు ఒకరు పట్టుకొని నీ క్రియలకు ఒకలాగా ఉంది, సాక్ష్యం ఉంటుందా? చూస్తే ప్రతి ఒక్కరు ఏమంటారు తెలుసా? నేను చర్చికి వెళ్తారు కానీ వేస్ట్ అంటారు, ఆడే చేస్తారు. నేను చర్చికి వెళ్తారు కానీ ఏం జీవితాల్లో ఏం లేదు, మంచి లేదంటారు. దేవుడు ఇలాంటి సాక్ష్యాలు మనం సంపాదించుకోమంది. తిమోతి ఎవరస్తులుగా ఉన్న తిమోతి, ఓరలు ఎదుగుతున్న తిమోతి, తల్లిలో ఉన్న విశ్వాసం, పెద్దవాళ్ళలో ఉన్న విశ్వాసం ఇతరులలో కూడా ఉందంట. దాన్ని బట్టి అతను జీవిస్తూ ఆ సంఘంలో ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతం మూసల అనే పట్టణంలోనే ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుని జీవిస్తున్న సందర్భంలో రెండవసారి కొంతకాలానికి మళ్ళీ పౌలు గారు ఆ ప్రాంతాన్ని ప్రవేశించారు. మరోసారి చూస్తున్న పౌలు గారు సంఘాల కడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. మరల వాటిని దైవ దర్శనంతో దేవుని ప్రణాళిక చొప్పున మరల బలపరచడం కోసం మళ్ళీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ తిమోతి గురించి మాట్లాడుకుంటూ వింటున్నాడు. అంటే తిమోతిని గమనిస్తున్నాడు పౌలు గారు. అతన్ని గమనించి, అతని క్రియలు గమనించి, అతని సాక్ష్యాన్ని విని అక్కడ అనేకులు ఎదుట వ్యక్తి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుని జీవిస్తున్న ఆ వ్యక్తి మీద పౌలు గారు దృష్టి పెట్టారు. ప్రవచనం వచ్చింది. ఏమంటే తిమోతి ద్వారా తిమోతి ఒక ప్రత్యేకమైన తిమోతి ఒక ప్రత్యేకమైన కార్యాలకు నియమించబడిన వాడని చెప్పి ఒక ప్రవచనం దీన్ని గుర్తించిన పౌలు గారు తిమోతిని తనతో కూడా తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు. హల్లెలూయా. తెలుస్తారండి మనాడు అలాగే 4 మాటలు నేర్చుకుని అవసరమైతే సాగు కంటే నేనే గొప్పవాళ్ళు అని చెప్పుకోవడానికి పరుగు పెడుతూ ఉంటాను. అక్కడే ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి, విశ్వాసాన్ని కలిగి, ఆత్మ సంబంధమైన క్రియలతో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటూ ఎదుగుతున్న ఆ వ్యక్తి మీదకి పౌలు గారి దృష్టి వెళ్ళి ఆయన పిలుస్తున్నాడు. తనతో పాటు తీసుకెళ్ళడానికి పౌలు గారు ఇష్టపడుతున్నారు. తీసుకెళ్ళడానికి పిలిచి ఆ ప్రవచన సారము ఇతను దేవునికి అర్పించాలి అని చెప్పి, దేవునికి ప్రతిష్ఠించాలి అని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు కూడా నియమించి అందరూ కూడా హస్త నిక్షేపణ చేస్తున్నారు. అంటే ఏంటంటే అతను తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. తిమోతి గారిని దేవునికి ప్రతిష్ఠిస్తున్నారు. మా నాన్న ఏమంటారండి? చెప్పండి చెప్పండి. కొన్ని సంఘాలు ఏమంటారు? మా సంఘానికి వచ్చి అభిషేకించొద్దని నేను అంటారు. అభిషేకాలు ఏంటి? ఉందా అసలు అభిషేకాలు బైబిల్లో? ఏమా మోసం చేయటానికి, ఏదో ఒక రకంగా నిన్ను భ్రమపరచడానికి, నువ్వు ప్రతిష్ఠించబడిన జనాంగంగా నువ్వు ఉండాలి. ఇప్పుడు తిమోతి యొక్క పరిస్థితిని గమనించిన పౌలు గారు దేవుని పని నిమిత్తము తిమోతి గారిని ఏం చేస్తాడంటే దేవుని ఎదుటి పెట్టి హస్త నిక్షేపణ, అంటే ఆయన తల మీద చేతులు ఉంచి అలాగే అందరి చూస్తూ కూడా ఆయన తల మీద చేతులు పెట్టి దేవునికి ప్రతిష్ఠించేస్తున్నారు. దేవుని సన్నిధిలో వాడబడే ఆ యొక్క సేవకుడిగా అతను ఉండాలని ఉద్దేశంతోనే వారందరూ కలిసి అతను ప్రార్థన చేస్తూ దేవునికి ప్రతిష్ఠించారు. అది ఎంత గొప్ప వృద్ధాప్యం వచ్చింది ఆయనకి. బాల్యం నుంచి అక్కడ పౌలు గారు అంటున్నారు, మీ అమ్మలో ఉన్న విశ్వాసం
నీ తల్లిగారిలో ఉన్న విశ్వాసం నీలో కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ఆయనలో గొప్ప విశ్వాసం ఉంది. అదే విశ్వాసం నీలో కూడా పనిచేస్తూ ఉంది. నా కుమారుడా, దేవుని కృపయందు బలవంతుడివై ఉండు. దేవునికి స్తోత్రం. చెప్పండమ్మా, దేవునికి స్తోత్రం. నేను అడిగిందని చెప్పండి. ఎందుకు పిలిచాడు? ఏమని చెప్తున్నాడు ఇప్పుడు తిమోతి గారికి? నేను ఆ స్థలం ఇస్తాను, ఈ స్థలం ఇస్తా, ఆ సంఘాన్ని అప్పగిస్తా, ఎలా ఉండు అలా ఉండు, ఆవాహనాన్ని ఇస్తాను అంటున్నాడా? చెప్పాలి. ఈ రోజున దేవుని పని చేయాలంటే ఏదో ఒక లాభాన్ని ఆశిస్తారు. అందరూ కూడా ఏదో ఒకటి ఆశించే ముందుకెళ్తున్నారు. కానీ అసలు దేవుని మనస్సు ఎరిగి నువ్వు జీవించాల్సిన బాధ్యత ఉందని విషయం నువ్వు గుర్తించు. దేవుని మనస్సు ఎరిగి నువ్వు నడుచుకో. ఆయన కోసం నువ్వు సిద్ధపడినప్పుడు నువ్వు ఏమి సంపాదించుకోవాలో, ఏమి కలిగి ఉండాలో దానిలో నువ్వు ప్రయాణం చేయాలి. ఇప్పుడు పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నాడు? నా కుమారుడా. ఎందుకున్నాడు నా కుమారుడు? ఆయన ద్వారా వాళ్ళ కుటుంబము రక్షించబడాలి. అంతేకాదు విశ్వాసంలో పరిపూర్ణత చెందారు. తన ద్వారా రక్షించబడిన కుటుంబం. అంతేకాదు దైవ సంబంధాన్ని ఎదుగుతున్న కుటుంబము, దేవునితో ప్రతిష్ఠించబడిన కుటుంబం, నిజమైన కుమారుడుగా ఎంతో తిమోతి ఎంతో ఆనందిస్తున్నారు. ఆత్మీయ కుమారుడు అంటే పౌలు గారి ద్వారా కన్నాడు. పౌలు గారి కన్నాడు ఇలా ఆత్మీయంగా. అందుకే నా కుమారుడా, నీవు దేవుని కృపయందు క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడము కమ్ము. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రభు యేసు క్రీస్తు వారి కృప వలన బలవంతుడు కావాలి. దైవత్వాన్ని సంపాదించుకోవాలి. దేవుని కృపను పొందుకోవాలి అని అనేకమైన విషయాలు పౌలు గారు తిమోతి గారికి తెలియజేస్తూ ఉన్నారు. వెంబడిస్తున్న తిమోతికి ఏమి అవసరమో, ఏమి ఎందులో ఏదైతే ఉండకూడదు, ఏది కలిగి ఉండాలో ఆ విషయాలు క్షుణ్ణంగా చెప్తున్నారండి. దేవుని వాక్యము మన ప్రభు యేసు క్రీస్తు వారు మనకు అన్ని బోధించబడుతూ ఉన్నారు. నువ్వు ఏది కలిగి ఉండాలో, ఏది కలిగి ఉండకూడదో కూడా లేఖనాలు వాళ్ళకు తెలియబడుతున్నాయి. అయితే భక్తులు వారికి చెప్పబడిన మాట చెప్పిన తిమోతిని గమనించినట్లయితే పౌలు గారు చెప్పిన ప్రతి మాటని కలిగి జీవించడానికి తాను సిద్ధం చేసుకున్నాడు. ఇది కష్టమైంది కాదు. విశ్వాసములను విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు నీ దేవుడు సర్వశక్తిమంతుడు, నీ సమస్తము చేయగలిగిన వాడని, ఆయన జీవం కలిగిన వాడని, తిరిగి లేచడని, ఆయన సదానీతో ఉండగలిగిన వాడని విశ్వసించినప్పుడు, విశ్వాసముతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన కృప కోసం నీవు ఎదురు చూస్తావు. ఆయన కృప ద్వారా బలవంతుడిగా ఉండడానికి ఇష్టపడతావు. అదే విషయాలు పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. అంతేకాదు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అన్న కింద వచ్చిన చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఒకటి, ప్రభు యేసు క్రీస్తుని బట్టి బలవంతుడిగా ఉందంటున్నాడు, అంటే కృపను సంపాదించుకో. రెండవదిగా అమ్మా కింద వచ్చిందండి దేవుని స్తోత్రం. మూడవ వచనం ఏం చెప్తున్నారండి? శ్రమ. ఏం శ్రమ ఉంది పక్కన? ఏసై అన్ని ఆశీర్వదించేస్తాడు, నేను యేసులో ఉంచుతాడని ఇష్టపడతావు. ఆయన కోసం శ్రమపడాలని ఇష్టపడతావా? ఏమా శ్రమ పడతారా సుఖపడతారా? దేవుని పేరు చెప్తుంది చెప్పని నోరు తెరవండి. ఈ లోకాన్ని చూసుకుని వాటి ఊసుకోమాకు. అవి ఎంతో కాలం నిలబడం, వాటి ద్వారా అనారోగ్యాలు కూడా వస్తున్నాయి మనకి. దాన్ని చూసుకుని కాదు నేను నేర్చుకోవాల్సింది. నిన్న ఒక ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన విశ్వాసం నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకో. ఏది ఉండకూడదు దాన్ని తొలగించుకో. పౌలు గారు తిమోతికి చెప్తున్నారు, క్రీస్తు యేసుని బలవంతుడు అవుతున్నాడు. అలాగే నాతో కూడా నువ్వు శ్రమకు శ్రమ, ప్రభు కోసం శ్రమ పడే విషయంలో, పరిచయంలో శ్రమ పడే విషయంలో దేవుడు తెలుస్తుందిగా. ఎలా అన్నాడు? మళ్ళీ ఒకసారి చూద్దాం. 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించు. మంచి సైనికుడు, యుద్ధానికి సిద్ధపడిన సైనికుడు.
మంచివాడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు చెప్పు? ప్రాణాలు తెగించి, హల్లెలూయా, ప్రాణాలు తెగించి పోరాడటానికి సిద్ధపడతాడు. అటు ఇటు చూసి నన్ను ఎవరు మెచ్చుకుంటారా అని చూస్తాడా? చెప్పలేంటి. యుద్ధానికి సిద్ధపడిన ఆ సైనికుడు దాని మీద దృష్టి పెడతాడు. పోరాటానికి సిద్ధపడతాడు. ప్రాణం రక్తం కార్చాను. తన క్రీస్తు కోసం నేను రక్తం కార్యాలయంగా నేను శ్రమ పడతాను అని అనుకున్న వాడు ఎవరు ఉన్నారా? చెప్పలేదమ్మా. దేవుడు అన్యాయం చేస్తాడా? ఆయన కోసం శ్రమ పడిన వారికి శ్రేష్టమైన ఆయన పేరు చదువుకుని సుఖపడడానికి ఇష్టపడుతున్నారు జనాలు కాదు. ఆయన కోసం శ్రమ పడడానికి ఎంతో పడుకున్నారు. హల్లెలూయా. తిమోతితో పౌలు గారు చెప్తున్నారు, తిమోతికి తీయటి మాటలు చెప్పి మోసం చేసేవాడు లేదా? నీకు దేవుడు అన్ని ఇచ్చేస్తాడు, నేను హెచ్చిచ్చేస్తాడు, నువ్వు గొప్ప స్థితిలో ఉండవు, నీకు భూమి పైకి ఎక్కడం లేదా? క్రీస్తుని బట్టి బలవంతుడు కలిగి ఉండు, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, కృపను అనుభవించావు. అదే అనుభవాన్ని కలిగినాడు పౌలు గారు. క్రీస్తు యేసు చేత కృపను పొందుకుని కనికరించబడి దైవ కృపను పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఆ కృప చేత నడిపించబడుతున్న పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు యేసుని బట్టి కృపను పొందుకుని బలవంతుడిగా ఉండవు. దైవ ఫలాన్ని ఆధారం చేసుకో. అలాగే మంచి సైనికుల వలె శ్రమపడు. మనుషులు సంతోషపడాలని కాదు, మరెవరిని ఆనందపరచాలని కాదు, జస్ట్ ఆత్మీయ ప్రయాణం గురించుకు ప్రవేశించున్నాం. పోరాడటానికి సిద్ధపడి ఒక సైనికుల వలె శక్తి అయిన వాడు నియమ ప్రకారం పోరాడక ఉండి చేయము చదవండి. 5వ వచనం. మరియు గట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వారికి కిరీటము దొరకదు. దేవునికి స్తోత్రం. దేంతో పోరాడాలి? భక్తి విషయంలో ఏం ఆయుధాలు కావాలండి? చెప్పండి. దేవుని కృప, ఆయన కోసం శ్రమ పడే గుణం. దేవునికి స్తోత్రం. జడ్జి అయిన వాడు మంచి సైనికుడు వల్ల తనతో సిద్ధం చూసుకోవాలి. బైబిల్ చెప్తుంది సిద్ధపడాలి. బైబిల్ లేఖనాలు చెప్తున్నాయి సిద్ధపడాలి. నువ్వు ఆయన మాటలు చెప్పున, ఆయన కృప ద్వారా ఆయన నీకు తెలియజేసిన విషయాలను గైకొంటూ దాని ప్రకారం సిద్ధపరచబడాలి. నియమం ప్రకారము సిద్ధపరచబడాలి. పోరాడువాడు నియమ ప్రకారము సిద్ధపరచబడిన ఎడల వాడు జయం కలగదు. కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలను కలిగి నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఈ విషయాలను గ్రహించుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధం చేసుకో. ఎటు పడతాడు నీ ఆలోచన, ఎటు వస్తాడు గాలి ఎటు పోతే అటు పరిగెత్తి చంచలమైన మనసులో ఉన్నట్లయితే ఒక రోజు నువ్వు గాలికి పట్టు చెదిరిపోయినట్టుగా చదివిపోతావు. దానికోసం కాదు దేవుడిని ఏర్పాటు చేసుకోలేదు. నువ్వు స్థిరపరచబడాలి, బలపరచబడాలి, ఉన్నతమైన రాజ్యానికి వారసుడిగా సిద్ధపరచబడాలి అంటే నియమాలు కలిగి ఉండాలి. యేసుక్రీస్తును వారి యొక్క బలను సిద్ధపరచబడాలి. దేవుడు తన ఆత్మలో నిన్ను బలపరచబడు. ఆయన కృప ద్వారా నేను స్థిరపరచబడు. ఆయన నేను బలహీనపరచబడు కాదు. నీ శక్తి కొంచెమని ఎరిగిన దేవుడు నేను బలపరచడానికి నేను సమీపిస్తున్నాడు. నువ్వు ఆయనతో గడపాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి, ఆయన కృపను పొందుకుని ఆయన ద్వారా బలపరచబడి నిలబడాలి. దేవుడికి స్తోత్రం. మంచి సైనికుల వలె మంచి విశ్వాసం అనే అర్థాన్ని కలిగి అన్ని విషయంలో మితముగా ఉంటూ దేవుడికి స్తోత్రం. ఎత్తైన వారు పోరాడినప్పుడు మితముగా చదువుని చదివి పూర్తి చేయండి మాట. మరియు గట్టి అయిన వాడు చదవద్దమ్మా. మరియు గట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. నియమం ప్రకారం నీ భక్తి ఎలా ఒకసారి పరిశీలించుకో. అయిపోతున్నావు, ఆశీర్వాదం వైపు పోతున్నావా? ఒకదాని పొందుకోవడం, తర్వాత
సుఖానికి అలవాటు పడిన శరీరాన్ని సుఖానికి అప్పగించుకోం, విశ్రాంతికి అప్పగించుకోం. కానీ యశ్వరుడు యాసరికల చర్చకి రావాలనిపిస్తుందా? శరీరాన్ని సుఖానికి అలవాటు చేస్తే ముందుకెళ్ళగలవా? ఏం చేయాలము? మంచి సైనికులు దేవుడిలో నియమ ప్రకారం మీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపడాలి. దేవుడు మరి చూడండి, మరొక మాట కూడా చెప్తున్నాడు అక్కడ. కాదు 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతి గారికి ఒక వ్యక్తి దైవ సంబంధంగా సిద్ధపరచబడి ఉన్నతమైన రాజ్యంలోకి ప్రవేశించడమే కాకుండా దేవుని కోసం సిద్ధపరచబడి దేవునికి మహిమాంతకరం ఈ లోకంలో జీవించాలంటే ఈ నియమం ప్రకారం తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. చదవండి 22వ వచనం. రోడ్డు తెరవండి. నిద్రపోతున్నారు, కళ్ళు తెలుసుకుని నిద్రపోతున్నారు కొంతమంది. దేవునికి స్తోత్ర. మత్తులుగా ఉన్నారు. మత్తు మంచిది కాదండి. దేవుని వాక్యపు స్వచ్ఛలో ఉండాలి. మొదటి చెప్పండి, దేవుని బట్టి ప్రభుని బట్టి బలవంతులు వైద్యులు. రెండవది మంచి సైనికుల వలె శ్రమ పడటానికి నిలబడు. సుఖాన్ని మంచుకోకండి శరీరాన్ని. నేను ముందు దేవుడి పని. శ్రమ పడతావా లేకపోతే దాక్కుంటావా? దేవుని శ్రమ పడటానికి కొంచెం సిద్ధపరచుకో. ఏంటంట? నియమ ప్రకారం అయితే ఏం చేయాలి? ఎవరించడం నుంచి ఎవరించడం అంటే నీ శరీర సంబంధమైన ఆలోచన ఆ తొలగ నుంచి మారిపోవాలి. శరీరం ఏం కోరుకుంటుంది? దేవునికి విరోధమైన వాటిని కోరుకుంటుంది, ఆత్మకి విరుద్ధమైన వాటిని కోరుకుంటుంది. వాటి నుంచి పారిపో. ఇది అందరికీ వర్తించింది, సావుకులకి కాదు. ఇది అందరికీ వర్తించింది. క్రైస్తవుల దేవుని పిల్లలందరికీ వర్తించింది. ఎందుకంటే పరలోక రాజ్యం అందరికి ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా నువ్వు శరీరేచ్ఛను బట్టి పరిగెడుతున్నావా? నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అనేది బాగుంటుంది. అది బాధ్యత చదివా. అనేకులంతా ఆయన కలుసుకున్నప్పుడు ఏమని, ప్రభు నీ పేరు మేము ప్రార్థన చేస్తాం, నీ పేరు దయాలను రోజు నీ పేరు అనేకమైన కార్యాలు చేస్తావయ్యా అంటే ఆయన అంటున్నాడు, మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయబడ్డాడు వెళ్ళిపోయినట్టున్నాడు. కారణం ఏంటంటే వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో శరీర క్రియలను విసర్జిస్తూ ఆత్మను సంబంధించిన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని నిలబడగలిగితే నువ్వు ప్రభువుకి సమీపంగా ఉండగలవు. ఆయన నేను సమీపిస్తుంటాడు. అక్కడ అమూల్యమైన విషయాలు చెప్తున్నాడు పౌలు గారు. ఆ మాటలు అందులో రాయబడ్డాయి. మన ప్రభు యేసుక్రీస్తు వారు మనం ప్రేమించబడు. ఇది మనకు అవసరమని బైబిల్ గ్రంథంలో ఆత్మ ద్వారా ఆత్మపూర్ణమైన తలంపులు మాటలు నియమించాలి. నీకు నాకు అవసరం. సావకులకి విశ్వాసులకి అందరికీ కొన్ని మాటలు అవసరం. అందరికి కలిగి మన పరలోక రాజ్యాన్ని ప్రదర్శించాలి. ఈ లోకంలో మనం జయించవలగా, ప్రభు కోసం శ్రమ పడేవారుగా, కేవలం ప్రభుని ఆశీర్వాదాల కోసమో సుఖాల కోసం కాదు. దేవుడు ఎన్ని ఇస్తాడు, నీకేం తక్కువ చేయడం. అయితే మీకు ఏ మనసు ఉండాలంటే ప్రభుని బట్టి శ్రమ పడే మనసు ఉండాలి. వయసు అయిపోయినా చేయాలని చేస్తావా? మరి ఏం చేయాలి? వయసు ఉన్నప్పుడు మంచం పట్టి నిలబడాలా? చెప్పండి. సమయాన్ని పోగొట్టుకుంటారా? టీవీలు చూసి, సీరియల్ చూసి, సినిమాలు చూసి శరీరేచ్ఛను ఏం చేయాలి? నువ్వు పారిపోవాలి. మన బైబిల్ గ్రంథంలో యేసేపుని చూస్తున్నాం. యవనస్తుడు యేసేపు చాలా సౌందర్యం కలిగిన వాడు అంటారు, చాలా చక్కని వాడు అంటారు. చక్కని వాడు అర్థమిస్తాను, చూపులతోనే చంపేస్తాను. దేవుడు చూస్తున్నాడు. అంత సౌందర్యం కలిగిన వాడు. అతను కంట్రోల్ చేయడానికి అమ్మనామం లేదు, అన్నదమ్మ లేదు. ఒంటరిగా దేశంలో పనిచేసుకుంటూ బ్రతుకుంటుండగా స్వేచ్ఛైన బ్రతుకుతూ ఉంటుంది. అనేక తన పాపానికి ప్రేరేపిస్తున్నారు.
పాపానికి ప్రేరేపిస్తున్న పాపము నుంచి పారిపోతున్నాడే కానీ ఆ పాపమును జీవించడానికి అతను నిలబడుతున్నా. అందులో సంతోషం ఉంది, సుఖం ఉంది, కానీ దేవుని బట్టి అతను ప్రేమించడం అసహించుకుని దేవుడికి భయపడుతూ పారిపోతున్నాడు. పౌలు గారు తిమోతికి ఇదే చెప్తున్నాడు, శరీర ఇచ్చ నుంచి పారిపో. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో లేకపోతే అవి నిన్ను నాశనం చేస్తాయి. స్త్రీ అయినా పురుషుడైనా నీ ఇష్టం వచ్చినట్లు భక్తి చేయడానికి నీ శరీరాన్ని భక్తి చేస్తూ నీవు నీ శరీరాన్ని లోకానికి అప్పగించుకుని పాపానికి అప్పగించుకుంటే నశించిపోయేది నువ్వే. దేవుని వాక్యం నశించదు, అది జీవింప చేస్తుంది. ఆయన కలిగి ఉంటే నువ్వు నిత్యరాజ్యాన్ని స్వంతించుకోవడానికి ఇక్కడ ఉండగానే సిద్ధపడాలి కూడా. సిద్ధపడే క్రమంలో నియమం ప్రకారం అర్థం చేయడానికి కట్టుకోవాలి. అందులో ఈ మూడో నియమం శరీర సంబంధమైన విషయాలు వాటిని నెరవేర్చడానికి వెళ్లకుండా మారిపోవాలంటే వాటికి దూరం అవ్వాలి. దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు, బాధ్యతలు ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. జ్ఞానంతో ఆ కుటుంబాన్ని కట్టుకుంటూ దేవునికి మహిమ తెచ్చే విధంగా, దేవుని కనపరిచే విధంగా, దైవాశ్చర్యాన్ని కుటుంబం నిలిచే విధంగా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కట్టుకో. అందులో ఘనత ఉంది, పాపము లేదు. లోకాన్ని వెంబడించి సాక్ష్యాన్ని కప్పుకొట్టించుకునే ఘనత లేదు అక్కడ. నీకు అవమానం, అల్లరితో కూడుకున్న ఆటపాటల వల్ల అవమానమే కలుగుతుంది, అక్కడ నరసింపు కలుగుతుంది. దానికి మీరు దేవుడు చూసుకోవద్దా? ఒక ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయంగా ఉన్న ఒక అద్భుతమైన శక్తివంతంగా పరిచయం చేస్తున్న పౌలు తిమోతిని అనేక విషయాలు చెప్తున్నారు. కుమారుగా ఎవరి నుంచి పాల్గొవాలి. పౌలే అపోస్తలుడు పౌలు గారి శరీరం కూడా అనేక పేరు కోరుకుంది, కానీ అతను నెరవేర్చడానికి ద్వారా ప్రత్యేకించుకున్నాడు. అదే విషయం తిమోతికి కూడా చెబుతూ, ఎవరొస్తుంది ఎక్కడో చోట చిక్కుపడిపోతారండి. దేవుడు నువ్వు చిక్కుపడుతూ ఇష్టమైన సామెతం ద్వారా బైబిల్ అనేకమైన వాక్యాల ద్వారా నీవు కూడా మాట్లాడుతున్నాడు. నీ మనసు జాగ్రత్త అని చెప్తున్నాడు, నీ హృదయం జాగ్రత్త కలిగి ఉన్నట్టున్నాడు. అపవిత్ర పరచుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితం నియమ ప్రకారం పెట్టుకోవాలి, క్రమ పద్ధతిని సిద్ధం చేసుకోవాలి. హల్లెలూయా. 4వ మనం చూస్తే 5వ వచనం చూడండి, 16వ వచనం. త్వరగా చదవండి. చాలు 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 చాలు. ఆ మూడు తీసుకొచ్చి మా చెప్పి తెలుసా, సత్యవాక్యం కలిగి సత్యవాక్యాన్ని మా నాన్న పైకి వెళ్తాను. దేవుని సత్యవాక్యాన్ని కలిగి ఉంది, దాన్ని ఉపదేశించాలి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడుగా ఉండు. ఏ మాట్లాడలేదు? వట్టి మాటలు నేను అపవిత్రపరుస్తాను. ఏం కలిగి ఉండమన్నాడు తిమోతిని పౌలు గారు? సత్యం. మీరు కొనుక్కుంటారంటే లోపల లోపల మీరు వింటలేదా వాక్యాన్ని? వాక్యాన్ని చదువుకోమంటున్నాడు. నీ హృదయంలో ఏదైతే నింపబడిందో అదే నీ నోట వస్తుందా కదా. అందుకనే సత్యవాక్యాన్ని కలిగి ఉండి దాన్ని ప్రకటించండి. ఎప్పుడు? సమయమందు. తర్వాత అందరూ సమయమందు, అసమయమందు ఎల్లప్పుడూ ఆ విషయాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉంది. మనకి ఎవరు చెప్తే బాగుండు అనుకుంటారు. ఏమని చెప్పాలి మీ గురించి? సేవకుడు పేరు పెట్టి, నా కుమార్తె నేను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతకరంగా నీకు లాటరీ దొరుకుతుందని చెప్పాలి కదా. నీకు చెప్పాలి, మీరు కోరుకునేవి ఇవే. ఆయన నీతో మాట్లాడటానికి నేను సమీపిస్తూ ఉంటాడు. అనేకమైన విషయాలు చెప్తున్నప్పుడు వాటిని హృదయంలోకి చేర్చుకుని విశ్వసించి ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. దాని ద్వారా గొప్ప మేలు కలుగుతుంది. ఒప్పొంగే మాటల కోసం ఎదురు చూసి మోసపోవచ్చు. అది ఎప్పటికైనా అది భ్రమ కొంచెం ఆగిపోవచ్చు.
దేవుని సత్యంలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టబడితే అది నిత్య రాజ్యంలోకి వెళ్ళేదాకా ఆగిపోదు. దేవునికి స్తోత్రం. దేవుళ్ళు ప్రయాణం చేయడం కష్టమైంది కాదు. కొన్ని నియమ ప్రకారం నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే నీ జీవిత సాక్ష్యం చాలా ఉన్నతంగా ఉంటుంది. దేవునికి మహిమ తెచ్చే విధంగా సంఘములో మహిమార్థకరంగా నువ్వు నిలబడగలుగుతావు. మంచి సాక్ష్యం ఉన్న వారిని ఎవరు కప్పు పెట్టలేదండి. ఎలా వస్తుంది మంచి సాక్ష్యం అంటే? నీ నోటిని కాచుకున్నప్పుడు, నీ ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నప్పుడు, యథార్థముగా ఉన్నప్పుడు, నీ నోటిని ఎలా పడితే అలా ఉంది, నీ ప్రవర్తన ఎలా పడితే అలా ఉంది, నీ ఇష్టం వచ్చినట్లు జీవించే ఇదే భక్తి జీవితం అని చూపిస్తే నువ్వు నన్ను చూసి అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, అపహాస్యం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు దేవుడు పోషకులు అయిపోతుంది. అలా ఉండాలని కాదు దేవుడు మన ఏర్పాటు చేస్తుంది. కనుక మనం కూడా ఏం చేయాలి? సత్యవాక్యాన్ని కలిగి ఉండాలి. అంటే దాని హృదయములకి చూసుకోవాలి. దాని గురించి మాట్లాడాలండి. సమయం సత్యాన్ని అందరికీ చెప్పండి అమ్మా. అదేదో ఈయన అబద్ధంలో ఉన్నారని వాళ్ళ చూసి మాట్లాడుకోవద్దు. మీరు వాళ్ళ ముందుకెళ్ళి సత్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడండి. కొంతమంది ఎడిపోతున్నారో తెలియదు, సత్యం అని చెప్పి అబద్ధంలోకి పరిగెడుతున్నారు. ఆయన చెయ్యి పట్టుకుని లేవనెత్తలు. అయితే మళ్ళీ మావాడు కాదుగా వాళ్ళు పోతున్నారు పోని అన్నావు అనుకో, దేవుడు ఊరుకుంటాడా? నిన్నెందుకు నియమించాడు ఆ ప్రాంతంలో? పౌలు గారు చెప్తున్న మాట, సత్యాన్ని కలిగి ఉండు, సత్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ఎల్లప్పుడూ ఆయన గురించి ప్రకటించడానికి సిద్ధపడు. అయితే అపవిత్రత కలిగించే ఒట్టి మాటలకి విముక్తులయ్యిండు. ఏం చేయాలమ్మా? ఒక మాట్లాడుకుంటే నాకు తలదికి కూడా ఒకటంటే ఇంకొకటి ఒట్టి మాటలకి ప్రాధాన్యత ఇస్తే లోకంలో వాటి మాటలతో ముందుకు పోయే పరిస్థితులు వస్తుంది. ఒట్టి మాటలు మనం ఏమైపోవాలి? ఒట్టి మాటలు అంటే అపవిత్రపరచడమే కాదు, కొరుకుడు పుట్టు వల్ల వ్యాపిస్తాయంట. హల్లెలూయా. కొరుకుడు పుట్టు, దాన్ని ఒక రకంగా రాక్షసు పుండు అంటారు. దానికి ముందుగా అమ్మా నిద్రపోవడానికి తిండిదేవా, రాత్రి అంతా ఏమన్నా వాచ్మెన్ డ్యూటీలు ఏమైనా చేశారు ఇక్కడ వాళ్ళు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిద్రపోయే టైం కాదు, నేను టైం నుంచి చెప్పట్లా నేను. దేవునికి స్తోత్రం. ముక్తిగా ఉండకండి. ఈ ఒట్టి మాటలు కొరుకుడు పుట్టుగా వ్యాపిస్తాయంట. ఈ రాక్షసు పుట్టు అనేది అది ఒక జబ్బండి. అది వస్తే దానికి ముందులో ఏదో ఉపశమనం కోసం వాడుతూ ఉంటారు, యాంటీబయాటిక్ అన్ని వేస్తూ ఉంటారు. కానీ అది లోపల 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 పాటిపై తినేస్తూ ఉంటుంది. శరీరం చివరికి ఆ మనిషి చావదు. ఈ ఒట్టి మాటలు కూడా ఈ కొరుకుడు పుట్టు వల్ల వ్యాపిస్తాయంట వ్యక్తిలోకి, ఆ వ్యక్తి నశించుతారు. అందుకే ఒట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు, ముచ్చట్లు చెప్పడం తినడానికి మనం ఎంత కూడా కాలక్షేపం చేసేవాళ్ళ. అయితే మంచి చెడులు మాట్లాడచ్చు, అవసరాన్ని బట్టి మాట్లాడచ్చు, సందర్భాన్ని బట్టి అందరికీ ప్రేమగా ఐక్యత కలిగి ఉండొచ్చు. అన్ని విషయాల్లో నిజంగా ఉండాలి. వ్యర్థమైన మాటలకు, ఒట్టి మాటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాటిని సమయాన్ని వ్యర్థం చేస్తాయి. అలాంటి వాటిని లేదని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. హల్లెలూయా. మనకి కూడా అవసరం. ఒట్టి మాటలు చెప్పండి, గంటల దాకా చెప్తారు. మన ప్రార్థన గురించి, మందిరం గురించి ప్రార్థన ఏమంటే చెప్పరేంటి? చాలా మంది వస్తూ ఉంటారండి, నా దగ్గర కూర్చుని నాకు కబుర్లు చెప్పడానికి వస్తారు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేద్దామని ఆలోచన రాదు. నేను చూస్తా వీళ్ళు వెళ్ళి ముందు ప్రార్థన చేసుకుంటారో లేదని. ఎంత టైం అయినా అక్కడ కూర్చొని సొంత చెప్తానికి ఇష్టపడతారు, కానీ లోపలికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి దేనికి రావాలి? దేవుని చూసుకోవాలి. ఇబ్బందిగా ఉంది. దేవునితో గడప, దైవ సంబంధించిన సేవకులతో మాట్లాడాలంటే దైవ సంబంధమైన విషయాలే మాట్లాడుకోవాలి. హల్లెలూయా. వేరే విషయాలు, వేరే వ్యర్థమైన విషయాలు గంటల మాట్లాడే విధంగా, ఎందుకంటే మన అమ్మతో పోలిస్తే హల్లెలూయా విస్తారమైన మాటలు దోషం ఉండకుండా ఉండదు. అందుకని మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. మరొక మాట చెప్తాను ముగిస్తా, టైం అవుతుంది కనుక. 3వ అధ్యాయం 5వ వచనం, 3వ వచనం కలిసి చదువునా? 3వ అధ్యాయం 3వ వచనం. కొంతమంది ఉంటారు అనురాగ రహితులుగా ఉంటారు,
ధనవంతులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉండురు. ఇది వారికి విముఖుడవై ఉండుము. ఏం చెప్తున్నాడు మోహన్ గారు? మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి అవసరమైతే అవసరం ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ఒకటి ఈ బలవంతులుగా ఉండాలి. రెండోది మంచి సైనికుల వలె, మనం అందరం కూడా సైనికులు, అందులో ఆయనలో సాక్షిపడ్డ మనం సైనికుల వలె, మంచి సైనికుల వలె శ్రమానుభవాన్ని కలిగి ఉండాలి. అలాంటి మనసు మన ప్రభు కలిగి ఉన్నాడు మన విషయంలో. మూడోది నియమం ప్రకారం పోరాడాలంటే ఇవన్నీ వస్తాయి. కాబట్టి మూడోది చదివాం కదా 22వ వచనం, యవ్వన వయసు ఎరుబడి తడిపోయే మనసు దాని ప్రత్యేకంగా చూపించాడు, పవిత్రత చూపించాడు. దేవుడు కూడా యవ్వనస్తుగా ఉండగానే జీవితాన్ని చేసి చూపించాడు. అంతేకాదు యవ్వనస్తులు దాన్ని బలపరిచి నిలబెట్టగలిగిన వాళ్ళు శక్తితో నింపగలిగినారు. కనుక ఆయన ఎందుకు నేర్చుకున్న నీవు ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. నాలుగోదిగా ఒంటి మాటలకి విముఖులైంది సత్యవాక్యాన్ని పట్టుకుని ఎల్లప్పుడూ సమయం ప్రకటించే వాళ్ళగా ఉండాలి. ఐదవది చూస్తే కదా, కొంతమంది క్రైస్తవులను కొడుతున్నారు. దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే గర్వాంధకారులై ఉంటారు, అహంకార దృష్టి కలిగి ఉంటారు, అనురాగ రహితులు, అంటే ప్రేమ అనురాగాలు ఉండవు, మంచి చెడులు ఉండవు, అతి ద్వేషులు, ద్వేషించే వరకు ఉంటారు, అతిథి ప్రియులుగా ఉండరు. అంటే ఎవరండి అతిథి ప్రియులు? ఏం చేయాలి చెప్పండి? దేవుని పిల్లలు ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలా? మీకు మాకు సంబంధం లేదు వెళ్ళండి అంటారా? ఆతిథ్యం ఇచ్చేవారు దేవుని అనురాగ దేవుడు మనం ప్రేమిస్తూ ఆ ప్రేమను చూపిస్తున్నారు. మనం కూడా దైవ సంబంధమైన ప్రేమను కలిగి మనం చూపించాలి. కానీ కొంతమంది అంటే అహంకారులు, అతిథులు, అనురాగాలు, అంటే భయంకరమైన ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటారంట. వారికి ముక్కులు కలుగుతుంటున్నారు. పైకి ఎలా ఉంటారంటారు? చూడండి, ఇక్కడ చూస్తే అపవాదులను, అతిచేత్రీలను, క్రూరులను, సజ్జన ద్వేషములను, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధకారులు, దేవునికైతే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించవాలి. మనం ఏం ప్రేమించాలి? అంటే సుఖానుభవం అంటే శరీరాన్ని సుఖపరుచుకుంటాం. శరీరానికి అన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చేస్తే దాన్ని చూసి బతికేది. నేను పర్వతానికి చూస్తేనేమో దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా నువ్వు ప్రేమించుకోలేదు. దేవుడు నీకోసం మహిమను తీర్చుకుంటాడు. ఆయన కోసం నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు దేవుడు కట్టుకోవాలి. వ్యర్థమైన వాటి కొట్టుకోలేదు. పైకి భక్తి కలిగి వారి వల్లే ఉంటారంట. చెప్పండి. కానీ శక్తిని ఆశ్రయించాలంటే దేవుడి మీద ఆధారపడదు, దైవ శక్తిని పొందుకోరు. కానీ పైకి మాత్రం భక్తి కలిగిన వారి వల్ల నడుస్తారు. చాలా మంది పెద్ద బైబుల్ ఉంటాయి, చాలా టిక్ టాక్ రెడీ అయిపోయి వస్తూ ఉంటారు. అసలు బైబుల్ మోస్తున్నప్పుడు ఎంతో ధ్యానంతో అంతా ఉంటారు. కానీ వారి జీవితాల్లో అది ఉంటుందా? అది బైబుల్ పక్కన పెట్టగానే బైబుల్లో మాటల ప్రకారం వారి జీవితాలు కట్టుకుంటాం అనేది ఉండదు. నోరు తెరవండి, అప్పో బైబుల్లో అసలు ఎన్ని మాటలు చెప్పేస్తూ ఉంటారు. అన్ని వారికే వచ్చి తెలిసిపోవాలి ఎదుటి వారికి. కానీ ఆ శక్తిని మాత్రం ఆశ్రయించదు. అన్ని చెప్పిన తర్వాత అంటారు, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఎక్కడి నుంచి వస్తుంది, అందుకే మేము చేస్తున్నాం అంటారు. అంటే దాని అర్థం దేవుడి మీద ఆధారపడదంట. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడేవాడు అంటే గాల్లో దీపం పెట్టి ప్రభువా అంటే ఎలా ఉంటుందని చెప్తారు సామెతలు. మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? దేవుడి మీద ఆధారపడాలి. దేవుడికి ఇస్తుందా శక్తిమంతులు ఆయన బలపరచగలిగి వాళ్ళు ఒట్టి మాటలు విముఖులు వాళ్ళకి భక్తి కలవారి వల్ల జీవించడం కాదు, దైవ శక్తిని అనుభవిస్తూ శక్తివంతమైన భక్తి జీవితాన్ని చేస్తూ అద్భుతమైన సాక్ష్యాన్ని సంపాదించుకుని మనం రాజ్యానికి ప్రవేశించాలి. కనుక ఇక్కడ ఉండగానే మనం నియమ ప్రకారం పోరాడాలి, నియమ ప్రకారం నడుచుకోవాలి, నియమ ప్రకారం ఆత్మీయ జీవితాన్ని శ్రద్ధ చేసుకోవాలి, ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి. హల్లెలూయా. అంతేకాని ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి, ఇష్టం వచ్చినట్లుగా శరీరాన్ని లోకానికి అప్పగించి
ఆలోచన లోకానికి అప్పగించే, పాపానికి అప్పగించే ప్రభు అంత ప్రయోజనము లేదు. రాత్రి వాక్యంలో ప్రభు అన్న వాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాడు, కానీ ఆ తండ్రి చిత్తము నెరవేర్చబడే పరలోకంలోకి ప్రవేశిస్తాడు. దేవుడి చిత్తములు ఎడలేటంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, నువ్వు ప్రత్యేకంగా ఉండాలని, నువ్వు పరలోకాన్ని సొంతం చేసుకునే అర్హతను సంపాదించుకోవాలని, అలాంటి యోగ్యత నువ్వు కలిగి ఉండాలని దేవుడు నీ యొక్క చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. అది నెరవేర్చడానికి నేను సిద్ధం చేసుకోవాలి. హల్లెలూయా. లాస్ట్ మనం చెప్తూ ముగించుకున్నాం 4వ అధ్యాయంలో 5వ వచనం. అయితే నీకు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పరిచయము, నీ పరిచయను సంపూర్ణంగా జరిగించుము. చాలు. ఏం చెప్తున్నారు చివరికి? గట్టిగా చెప్పండి. అన్ని పనులు ఏదైనా స్వతంత్రించుకోవచ్చా? పౌలు గారు అంటారు, నేను నాకు అన్ని ఉన్నాయి, దగ్గర ఏదైనా స్వతంత్రించుకోవచ్చు, కానీ స్వతంత్రించుకోవాల నేరము భద్రత కలిగి నువ్వు కూడా అన్ని విషయాలే చేయాలి. భక్తి విషయంలో నీ భక్తి పక్కదాన్ని పట్టకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. నువ్వంటే కొన్ని విషయంలో మితంగా ఉండాలి. హల్లెలూయా. కనుక నీవు అన్ని విషయంలో మితముగా ఉండవు, శ్రమ పడము, స్వార్థికుని పని చేయవు. శ్రమపడు. నీ శ్రమకు ఫలితం దేవుడు ఇస్తాడు. శ్రమకు తగిన జీతము ఇస్తాడు. క్రీస్తు యేసునందు నువ్వు శ్రమ పడే మనసు కలిగి ఉండాలి. స్వార్థికుని పని చేయము, నీ పరిచయను సంపూర్ణంగా జరిగించు. హల్లెలూయా. పరిచయం కూడా వచ్చిందా లేదా? పరిచయం ఎలా చేయాలంట? ఏంటా పరిచర్య? ఏ పని? నేను ఇదే చేస్తాను, ఇది తప్ప ఇంకోటి చేయను, ఇది నాదే అంటే, లేదా నేను లేకపోతే ఈ పని జరగదంటే, నీ పని సంపూర్ణంగా చేసేవాళ్ళుగా నీ సమర్పణ ఉండాలి. సంపూర్ణమైన మనసు, సమర్పణ మనస్సుతో నీ యొక్క పరిచర్య ప్రభు కోసం శ్రమ పడడానికి, స్వార్థ పని కానీ, పరిచర్య కానీ, శ్రమ పడే విషయంలో కానీ నీ భక్తి జీవితం సంపూర్ణ పొందే విధంగా శరీరంలో ఉంటుండగానే ఇది ఎంతో కాలం ఉన్నాం. ఈ శరీరాన్ని ఏదో ఒక సమయంలో విడిచిపెట్టక తప్పదు. ఆ సమయ కాలం మనకు తెలియదు. కనుక ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగానే మనం సిద్ధపడాలి, కానీ సమయానికి అర్థము చేసుకోకూడదు. చిన్నప్పటి నుంచి మనం సిద్ధపడాలి. తిమోతి గారు బాల్యము నుంచి తల్లి అమ్మమ్మ చెప్పిన మాటలు బట్టి విని విశ్వసించి వాటిని ఆలోచన చేస్తూ దాని ప్రకారం సిద్ధపడడానికి తన జీవితాన్ని కట్టుకుంటూ మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుని దైవ ఆశీర్వాదాలు పొందుకుని సేవకుల యొక్క అక్కడ దేవుడు ఆ సేవకులు ఏమిస్తే ఆ సేవకులు అతని దేవుడిని ప్రతిష్ఠించి ఆ సేవకుడు పౌలు గారు అతన్ని తీసుకెళ్లి అనేక సాక్షులకి అతన్ని నడిపిస్తూ అనేకమైన విషయాలు అతనికి చెప్పి బలపరిచి స్థిరపరిచిన తర్వాత సంఘంలో నాయకత్వాన్ని ఇచ్చి తిమోతి పెట్టారు. హల్లెలూయా. మరొకసారి కొన్ని మాటలు మనం చదువుతాం. తిమోతి గారిని ఎఫెసీ సంఘాన్ని అప్పగించి ఇక్కడ నువ్వు చూసుకో. వ్యర్థమైన బోధన చూపేవారు, వ్యర్థంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది అనేక ప్రాంతాల్లో ఉన్నారు. అవి లేకుండా సరిచేయడానికి, బుద్ధి చెప్పడానికి, గర్తించడానికి, సరిచేయడానికి ఇది నువ్వు నియమించుకొని చెప్పేసి ఆయన్ని పనిని అప్పగించాడు తిమోతి గారికి పౌలు గారు. దేవుని తెలుస్తుందా? తర్వాత నేను చెప్తున్నాను, మళ్ళా చనిపోయే ముందు పౌలు గారు చివరి సమయంలో మరణించే ముందు చెప్పారు లేఖగా తను ఎంతగానో ప్రేమిస్తున్న తిమోతికి లాస్ట్ లేఖ రాస్తూ నాకు వాళ్ళ ఇలా ఉంటుంది అని ఈ పత్రిక రాశారు. ఎఫెసీ సంఘాన్ని అప్పగించిన తర్వాతే ఈ పత్రిక రాసి తన జీవిత కాలంలో తను ఎలా ప్రయాణం చేయాలో, ఈ నిత్య రాజ్యాల్లోకి ఎలా ప్రవేశించాలో, దానికి కావాల్సిన అర్హతలు ఏమి కలిగి ఉండాలో, ఏ విషయంలో అతను ఎలా ఉండాలో ఆ విషయాన్ని పౌలు గారు తిమోతికి తెలియచేయడం కోసం అక్కడ మరణ అపాయ పరిస్థితిలో మరి కొన్ని సమయంలో చనిపోతున్నట్టుగా ఈ లేఖనాలు రాసి తిమోతి గారికి పంపించి తిమోతిని చూడాలి. అయితే తిమోతి గారికి కనపడలో లేదు అంటే తెలియదు, కానీ వాస్తవంగా అపేక్ష కలిగి ఉన్నాను పౌలు గారు. దేవుడు కూడా మనం ప్రేమించి మన పరలోకంలో తన ఎదురు చూసుకోవాలని అనేక విషయాలు ముందు మనం నడిపిస్తుండగా ఆ మాటలు రకాలు నడుచుకోవడానికి మనం సిద్ధపడాలి. అట్టి కృప దేవుడు మనందరికీ మోకరించండి, ప్రార్థించడం. కొన్ని క్షణాలు వ్యక్తిగతంగా ప్రార్థన పూర్వకంగా ఏ విషయంలో ఎలా ఉన్నారో చేసుకోవాలి.